నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. తిరుమల వెళ్తున్నారా? అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఇక అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది, ఈ రోజు వైకుంఠంలో ఎన్ని కంపార్ట్మెంట్స్లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు, అలాగే ఏ దర్శనం వారికి అంటే సర్వదర్శనం, ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్, ఇంకా 300 రూపాయల దర్శనం ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇక అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు, ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్ గురించి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింక్ నైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే ఇక దర్శనం వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు శనివారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు అంటే ఇది వరకు క్యూ లైన్లోనికి వెళ్లి కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకైతే సుమారుగా 10 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 10 గంటల నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే త్వరగా అవుతుందండి, దర్శనం త్వరగా అవ్వచ్చు. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఈ రోజు శనివారం ఏప్రిల్ 12వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ఏప్రిల్ 11వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ అయితే ఇస్తారండి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి సాయంత్రం 7 గంటల లోపే క్యూ లైన్లోనికి వెళ్ళి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిప్రి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారండి. అలిప్రి దారిలో టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిప్రి దారిలో నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళొచ్చు అండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఇక శ్రీవారి మెట్టు దారి టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 70,462 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 25,393 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,01,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. అలాగే నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, నైట్ దర్శనం గురించి చెప్పండి సిస్టర్. సాయంత్రం 7 గంటలకు స్వామివారి నైవేద్యం బ్రేక్ ఉంటుంది. తర్వాత 7 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు సర్వదర్శనం ఉంటుందండి. అలాగే 300 రూపాయల దర్శనం ఎస్ఎస్టీ దర్శనం ఉంటుంది. ఇక 12 గంటల 30 నిమిషాల తర్వాత స్వామివారికి ఏకాంత సేవ ఉంటుంది. 12 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు ఏ దర్శనాలు ఉండవు. ఇక 2 గంటల 30 నిమిషాల తర్వాత సుప్రభాత సేవ ఉంటుంది. సుప్రభాత సేవ అయిన తర్వాత మరలా స్వామివారి దర్శనం స్టార్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ కామెంట్ అండి, మేము హైదరాబాద్ నుండి తిరుపతికి వస్తున్నాం, ఎస్ఎస్టీ టోకెన్స్ దొరుకుతాదా, రష్ ఎక్కువగా ఉందా? తిరుపతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు టోకెన్స్ ఇస్తారు. కాబట్టి మీరు తిరుపతికి రాత్రి 9 గంటలకు రీచ్ అయితే తప్పకుండా దొరుకుతాయి. ప్రస్తుతం వీకెండ్ కాస్త ఎక్కువ కాబట్టి కాస్త రష్ ఎక్కువగా ఉంటుందండి.
ఇక జూన్ 1వ తారీఖు సాయంత్రం దర్శనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము, కానీ మాకు ట్రైన్ ఒకరోజు తర్వాత కన్ఫర్మ్ అయింది. మరో రోజు వెళ్తే దర్శనం టికెట్స్ పనిచేస్తాయా? మీరు దర్శనం టికెట్స్ ఏ రోజుకి బుక్ చేసుకున్నారో అదే రోజు వెళ్ళాలి, అంతేకాని మరొక రోజు అలో చేయరు. ఇక నెక్స్ట్ వెళ్తే మీ టికెట్ స్కాన్ అవ్వదు, కాబట్టి మీరు దర్శనంకి ఏ రోజు టికెట్ బుక్ చేసుకున్నారో అంటే జూన్ 1వ తేదీన మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, తిరుపతి విష్ణు నివాసంలో రూమ్ ఆఫ్లైన్లో దొరుకుతాయా? విష్ణు నివాసంలో ఆఫ్లైన్లో రూమ్స్ ఇస్తారు, అది కూడా మీరు వెళ్ళిన రోజు రూమ్ ఖాళీ ఉంటేనే అండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.